ఈ వీడియోలో ఇమేజెస్ జనరేట్ చేయడానికి టాప్ 3 ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలానే ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇందులో ఈ 3 టూల్స్ బెస్ట్ టూల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్లో మనకు దొరికే ప్రతి ఏఐ టూల్ కూడా ఇప్పటి వరకు పెయిడ్ టూలే ఉంది, ఏది ఫ్రీ టూల్ లేదు. చాలామంది కంప్లీట్గా ఫ్రీ అని చెప్తూ ఉంటారు. కంప్లీట్గా 100% ఫ్రీ టూల్స్ ఏమీ లేవు, అన్నీ కూడా పెయిడ్ టూల్సే. అయితే ఈ ఫ్రీ ప్లాన్స్లో కొన్ని లిమిటేషన్స్తో మనం ది బెస్ట్ అవుట్పుట్ని తీసుకురావచ్చు. అలాంటి వాటిల్లో ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఒక 3 టూల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి, వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, క్యాన్వా. బ్రౌజర్ ఓపెన్ చేసి క్యాన్వా AI అని టైప్ చేయండి. స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, canva.com, ఇది ఓపెన్ చేయండి. యాక్చువల్గా క్యాన్వా అనేది ఒక డిజైనర్ ప్లాట్ఫామ్. అంటే గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ, పోస్టర్స్, గ్రీటింగ్ కార్డ్స్, అలాగే ఇన్విటేషన్ కార్డ్స్, ఇలా చాలానే డిజైన్ చేయొచ్చు. ఇది డిజైనింగ్ ప్లాట్ఫామ్గా ఎప్పటి నుంచో ఫేమస్, కానీ రీసెంట్గా ఏఐ డెవలప్ అయిన తర్వాత క్యాన్వా AI అనే ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ లెఫ్ట్లో మీరు చూస్తే క్యాన్వా AI అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాన్వా AI క్లిక్ చేయండి. మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ క్యాన్వా AI క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంటర్ఫేస్ చూస్తే డిజైన్ ఫర్ మీ, క్రియేట్ అన్ ఇమేజ్, డ్రాఫ్ట్ ఎ డాక్, కోడ్ ఫర్ మీ, ఇలా చాలా చేయొచ్చు. అంటే ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, వీడియో క్లిప్స్ జనరేట్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం ఇమేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అన్ ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రైబ్ ద ఇమేజ్ ఇన్ యువర్ మైండ్ అనే ట్యాబ్ ఉంది కదా, ఇందులో మన ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఆల్రెడీ నేను ChatGPT యూజ్ చేసి కొన్ని ప్రాంప్ట్స్ని జనరేట్ చేసి ఉంచాను. ఆ ప్రాంప్ట్స్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ChatGPT ఓపెన్ చేయండి. ప్రాంప్ట్ని కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే మనం రెజల్యూషన్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 16:9, 9:16. సో ఇలా మన రిక్వైర్మెంట్ని బట్టి రెజల్యూషన్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, స్టైల్ క్లిక్ చేస్తే సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఒక యానిమేటెడ్ ఇమేజ్లా రావాలా, రియలిస్టిక్ ఇమేజ్లా రావాలి, లేదంటే ఒక 3D ఇమేజ్లా, చాలా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3D ఇమేజ్, సినిమాటిక్, వైబ్రెంట్, ఇలా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను స్టైల్ ఏమి సెలెక్ట్ చేసుకోవట్లేదు, డిఫాల్ట్గా వదిలేద్దాం. ఇక్కడ సబ్మిట్ మీ క్లిక్ చేస్తే కింద చూడండి ఇమేజెస్ జనరేట్ అవుతుంటాయి. సో నేను ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ రిలాక్సింగ్ ఇన్ ఏ బీచ్ అని ఒక ప్రాంప్ట్ అడిగాను ChatGPTలో. ఆ ప్రాంప్ట్ ప్రకారం ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఒకసారి ఇమేజ్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, ఓపెన్ చేద్దాం. సో ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. ఓకే, క్వాలిటీ కూడా బాగానే వచ్చింది. ఇక్కడ మనకి ఒక 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఈ క్యాన్వాలో 4 ఇమేజెస్ అనేది డిఫాల్ట్. అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఒకవేళ మనకి ఏమైనా ప్రాంప్ట్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ రీయూజ్ అండ్ ప్రాంప్ట్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మనం చేయొచ్చు. ఇక్కడ 4 వేరియేషన్స్తో ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. ఈ 4 ఇమేజెస్లో మీకు నచ్చిన పర్స్పెక్టివ్, అంటే మీకు నచ్చిన యాంగిల్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో మీకు నచ్చినట్టుగా ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా AIలో 20 ఇమేజెస్ పర్ మంత్ ఇన్ ఫ్రీ ప్లాన్. అంటే ఫ్రీ ప్లాన్లో 20 ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా AIలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ ప్లాన్లో లైఫ్ టైంలో 20 ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేసుకోగలం. ఆ 20 ఇమేజెస్ లిమిట్ అయిపోయింది అంటే ఆ మెయిల్కి మళ్ళీ కొత్తగా జనరేట్ చేయాలి అంటే ప్రీమియం ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇంకా ఎక్కువ ఇమేజెస్ కావాలి అంటే వేరే వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయితే మనం దీన్ని ఫుల్ఫిల్గా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 2, ఫ్రీ పిక్ AI. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఫ్రీ పిక్ AI అని క్లిక్ చేయండి. స్టార్టింగ్లో AI ఇమేజ్ జనరేటర్, మీకు ఇక్కడ ఫ్రీ పిక్ AI ఇమేజ్ జనరేటర్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ AI సూట్ అనే దగ్గర AI ఇమేజ్ జనరేటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? ఈ ఫ్రీ పిక్ AI గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే పైన కార్డ్స్లో కూడా ఉంచాను. సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఆ వీడియో చెక్ చేస్తే మీకు ఫ్రీ పిక్ AI గురించి క్లియర్గా తెలుస్తుంది.
ఈ ఫ్రీపిక్ ఏఐలో 20 ఇమేజెస్ ఒక రోజుకి క్రియేట్ చేయొచ్చు. మీకు 20 ఇమేజెస్ కూడా సరిపోవు అనుకుంటే వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయితే ఇంకొక 20 ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. సో నాకు తెలిసి 20 ఇమేజెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. నెంబర్ 3, నానో బనానా. ఈ నానో బనానా అనేది గూగుల్ జెమినీ నుంచి వచ్చిన లేటెస్ట్ సర్వీస్. ఈ నానో బనానాతో ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ఇది లాంచ్ అయిన అతి తక్కువ టైంలోనే చాలా ఫేమస్ అయింది. సో ఈ ఏఐ టూల్ని కూడా మనం చెక్ చేద్దాం. బ్రౌజర్లో గూగుల్ జెమినీ అని టైప్ చేయండి. సో స్టార్టింగ్ googlegemini.comలోకి వెళ్తే ఇక్కడ టాప్లో జెమినీ 2.5 ఫ్లాష్ అని ఉంది కదా, ఇదే నానో బనానా. అది మనం యూస్ చేయాలి అంటే ఈ కింద ఆస్క్ జెమినీ దగ్గర టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్ క్లిక్ చేయండి. మీకు చిన్న బనానా షేప్ ఉండి క్రియేట్ ఇమేజెస్ అని ఒకటి కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఓకే, ఇదే ఇమేజెస్ జనరేట్ చేసే నానో బనానా ఏఐ. ఇక్కడ నేను ఇందాక చాట్ జీపీటీ నుంచి కాపీ చేసిన సేమ్ ప్రాంప్ట్ని ఇక్కడ ఇస్తున్నాను. చూద్దాం నానో బనానా ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తుందో. ఓకే, జనరేట్ క్లిక్ చేశాను. జస్ట్ ఒక 1 minute లోపే 20-30 secondsకి ఇమేజ్ జనరేట్ అవుతాయి. క్వాలిటీ మాత్రం చాలా రియలిస్టిక్గా వచ్చింది. అంటే ఒక ఏ ఇమేజ్ జనరేట్ అయినట్టు కాకుండా రియలిస్టిక్ ఇమేజ్లా ఉంది. ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు. ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సేమ్ రియల్ ఫోటో ఎలా ఉంటుందో అలాగే డిజైన్ అయింది. రైట్లో బాటమ్ కార్నర్లో లోగో కనిపిస్తుంది గూగుల్ జెమినీ ఇది. మీరు ఒకవేళ ఏదైనా డిజైనింగ్ చేయాలన్నా, ఈ ఇమేజ్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవాలన్నా ఆ లోగోని ఫోటోషాప్లో ఎక్కడైనా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేసి చూద్దాం. సేమ్ చాట్ జీపీటీలోనే వేరే ప్రాంప్ట్ ఉంది, అది కాపీ చేద్దాం. సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓన్లీ ఒక ప్రాంప్ట్తో ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలనేది మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే నానో బనానాలో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇమేజెస్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ, ఇమేజ్ చేంజ్ చేయడం, ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫారెస్ట్లో కార్ ఇమేజ్ నేను జనరేట్ చేశాను. చూడండి, ఇది కూడా క్వాలిటీ చాలా బాగా వచ్చింది. ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే అన్ని ఏఐ టూల్స్ కంటే క్వాలిటీ పరంగా మాత్రం నానో బనానా చాలా అవుట్ స్టాండింగ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ నేను ట్రై చేసిన ప్రాంప్ట్స్ 2 కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు సేమ్ ఎలాంటి ఇమేజెస్ కావాలంటే ఆ ప్రాంప్ట్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి మీకు కావాల్సిన ఇమేజెస్ ప్రాంప్ట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ నానో బనానా ఏఐలో అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి 100 ఇమేజెస్ మనం జనరేట్ చేయొచ్చు ఫ్రీ ప్లాన్లో. అంతకంటే ఎక్కువ కావాలంటే ప్రీమియం ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. 100 ఇమేజెస్ అంటే రోజుకి చాలా ఎక్కువ. ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క ఏఐ టూల్ డిఫరెంట్గా కనిపిస్తుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత కరెక్ట్గా ఉంది, మన రిక్వైర్మెంట్ ఎంత క్లియర్గా మనం ఏఐ టూల్కి చెప్తున్నాం అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఏఐ టూల్స్లో మీ ఫేవరెట్ టూల్ ఏదో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. DS Programmer activated. Hit subscribe.